శివానుగ్రహ నా దగ్గరికి జనాలు వస్తున్నప్పుడు పేర్లు పెట్టాలి స్వామి మా పిల్లకాయలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి అని చెప్పి వస్తుంటారు. ఇప్పుడు మామూలుగా ఒక బిడ్డకు పేరు పెట్టాలా అంటే దానికి ఒక పద్ధతి పెట్టారు. మన యొక్క ధర్మం సనాతన ఋషులు కూడా. ఒకడు వస్తాడు, మాకు మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం స్వామి, అందువల్ల నేను వాడికి ఆ పేరు పెట్టాను స్వామి అని కూడా అంటాడు. ఒకడు మా అబ్బాయి పేరు బ్రూస్లీ స్వామి అంటాడు. అది ఎందుకు పెడతారో ఎలా పెడతారో అర్థమే కాదు. అభిమానం ఉండాల్సిందే, ఎంతవరకు అంతవరకే ఉండాలి. వాళ్ళేమి మన కుటుంబాన్ని పోషించరు, ఖర్చులకు ఇవ్వరు. కానీ ఒక బిడ్డ పుట్టాడంటే తేదీ, నెల, సంవత్సరము, వారము, నక్షత్రము, రాశి ఇన్ని పనిచేస్తాయి ఆ జీవి మీద. శరీరానికి పేర్లు నాయన, ఆత్మకు పేర్లు లేవు. పిలుపుడు కోసం పేర్లు పెట్టుకోవాలి. అంతేగాని ఇష్టానికి ఎవడో ఆ పేరు బాగుంది నేను పెట్టుకోవాలంటే ధర్మం ఒప్పుకోదు. బిడ్డ పుట్టినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరైనా సరే, ఇప్పుడు నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళంతా మనవాళ్లే. కొన్ని రకాల మాయలు, ప్రలోభాల వల్ల పక్కచూపులు చూసేశారు. అందువల్ల వాళ్ళు కూడా వచ్చి నక్షత్ర రీత్యా ఏం పేరు పెట్టాలి స్వామి, ఏ పేరు పెడితే బాగుంటుంది స్వామి అంటున్నారు. మీకు నేను ఈ యొక్క టేబుల్ చార్ట్ కూడా మీకు నేను చూపిస్తాను, చూసి పెట్టుకోండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బిడ్డ పుడుతూనే మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామం అని 3 రకాలుగా పెట్టాలి. అది జాతక చక్రంలో ఉండేటువంటి లగ్నం ఎలా ఉంది, వాడి రాశ్యాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు అన్నీ కూడా తెలుసుకొని రాయాల. పెట్టే పేరు రీత్యా కూడా వాళ్ళ లక్షణాలు, గుణాలు కూడా ఉంటాయి. ఎవరికి కూడా రౌద్రంతో ఉండేటువంటి పేర్లు, నదుల పేర్లు, కోపాన్ని వచ్చేటువంటి పేర్లు పెట్టకూడదంటది శాస్త్రం. 12 మాసాలు ఉంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గము, పుష్యము, మాఘము, పాల్గొనము. ఈ మాసాల్లో ఆడపిల్ల పుడితే అమ్మవారి పేర్లు, మగబిడ్డలు పడితే స్వామివారి పేర్లు పెట్టాలా. ఇప్పుడు మేము మీకు చార్ట్ చూపించా, ఆ చార్ట్ చూసుకొని పేరు పెట్టండి. ముందు ఒక మాసనామం ఏ పేరు వస్తుంది, నక్షత్రనామం ఏ పేరు వస్తుంది, వ్యవహారనామం మీ ఇష్టం ఏ పేరు పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏమీ లేదు. దాని ప్రకారంగా పెట్టుకొని ఆ యొక్క నామకరణం తంతు ఉందన్నమాట. ఆ అయ్యవారు పిలిపించుకొని వారి ద్వారా సశాస్త్రీయంగా ఆ యొక్క నామకరణం కానీ చేపిస్తుంటే వాళ్ళ జీవితాలు కూడా చక్కగా బాగుంటుంది. ఏదైనా అనుమానం ఉంటే మాట్లాడండి. మీ సమస్యలు నాకు తెలిసినంతవరకు శక్తివంచన లేకుండా ప్రమాణపూర్వకంగా నేను మీకు తెలియజేస్తాను. 9419999389. లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీకాళహస్తి మూకేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. ఇది నా బయోడేటా, నా డీటెయిల్స్. ఏదైనా ఉంటే సంప్రదించండి. శివానుగ్రహ సన్మంగళ ప్రాప్తిరస్తు.